హాయ్ అందరికీ. మీలో ఎంతమంది అయోధ్య రాముని టెంపుల్ చూడలేదు? చూడని వాళ్ళకి నేను మీకు హైదరాబాద్లోనే రాముని టెంపుల్ చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ అయోధ్య రాముని టెంపుల్ స్ట్రక్చరే ఉంది. ఇది ఒక హైదరాబాద్లో ఒక దగ్గర ఎగ్జిబిషన్ పెట్టారండి. రాముని టెంపుల్ లాగా ముందు రాముని టెంపుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లోపలికి వెళ్ళే రూటు అంతా సేమ్ అలాగే ఉంటుంది. మీలో చాలామంది అయోధ్య టెంపుల్ చూడని వాళ్ళు ఉంటారు కదా, అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళకి హైదరాబాద్లోనే ఇలా ఏర్పాటు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ అయోధ్య రాముని టెంపుల్ చూసినట్టే ఉంది. చాలామంది క్యూ కట్టుకొని వస్తున్నారు. మీరు కూడా వెళ్ళి చూడండి. సమ్మర్ హాలిడేస్ ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది కదా, అయిపోయేలోపు వెళ్ళి చూడండి. మేబీ ఎగ్జిబిషన్ త్వరలో క్లోజ్ చేసేస్తారేమో, ఆ లోపు మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అయోధ్య టెంపుల్ లానే ఉందండి. చూడండి ఎంత బాగుందో. లైటింగ్ అన్నీ సేమ్ అయోధ్య టెంపుల్ లాగానే చేసున్నారు. మేము కూడా వెళ్ళామండి. చాలా బాగుంది. పిల్లలతో వెళ్ళి రండి. త్వరలోనే సమ్మర్ హాలిడేస్ క్లోజ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు, ఇంకా టైం ఉండదు, అయోధ్య రాముని కూడా చూసినట్టు ఉంటుంది. మీకు టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. చూసారా, అంత శ్రీరామునికి సంబంధించిన ఫొటోసే ఉంటాయి. అయోధ్య లాగానే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి లొకేషన్ హైదరాబాద్లో కేపీహెచ్పి సృజన మాల్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుందండి ఎగ్జిబిషన్. ఈచ్ మెంబర్స్కి 200 టికెట్. పెద్దవాళ్ళకి 3 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా 200 టికెట్. లోపలికి వెళ్ళి టెంపుల్ అంతా చూసిన తర్వాత లోపలికి మీరు టైటానిక్ షిప్ కూడా చూడొచ్చు అనమాట. సేమ్ టైటానిక్ లోపల ఎలా ఉంటుందో అలాగే పెట్టున్నారు. అందులో సినీ యాక్టర్స్ అంటే టైటానిక్ మూవీ సినీ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ కూడా పెట్టున్నారు. ఆ హీరోయిన్ ఫొటోస్, రియల్ లైఫ్లో హీరో టైటానిక్ సంబంధించిన వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇందులో. వెళ్ళి మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి మేము వెళ్ళి చూసామండి. సమ్మర్ హాలిడేస్ క్లోజ్ అయిపోతుంది కదా అని మా పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాము. చాలా బాగుంది. టైటానిక్ షిప్ ఎంత బాగుందంటే చాలా రియల్గా చూసినట్టే ఉంటుంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. అప్పట్లో టైటానిక్ షిప్ ఇలా ఉంటుందో ఉండదో తెలియదు కానీ సినిమాలో చూసినప్పుడైతే సేమ్ ఇలాగే ఉండేది. నేను చూసిన మూవీలో ఇలాగే ఉండేది. ఇక్కడ కూడా ఇలాగే ఉందండి డిజైన్. ఇక్కడే సినిమాలో నటించిన హీరోలందరి ఫొటోస్ అక్కడక్కడ పెట్టున్నారు. చూడండి, అందరు సెల్ఫీలు ఫోటోలు ఇవే దిగుతూ ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్టే కదండి. పాత మూవీ టైటానిక్ షిప్ ఎలా ఉంటుంది అంటే చూడ్డానికి ఎంతమంది రారు చెప్పండి. టెంపుల్ పెట్టాడు, టైటానిక్ షిప్ పెట్టాడు. అసలు సమ్మర్ హాలిడేస్ కదా, చాలా అంటే చాలా రద్దీగా ఉంది. మేము వెళ్ళింది సండే కూడా కాదు, ట్యూస్డే టైంలో వెళ్ళాము. ట్యూస్డే టైంలోనే ఇంత రద్దీగా ఉందంటే చూడండి, చాలామంది వస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా టికెట్ కూడా చాలా తక్కువేనండి. ఈచ్ మెంబర్కి 200 ఉంటుంది. ఇంకా లోపల చిన్న మినీ టైటానిక్ బోట్ కూడా పెట్టున్నారు. చూడండి ఎంత బాగుందో. అందరూ దాని పక్కన ఫోటోలు దిగుతున్నారు. టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయిందో కూడా అక్కడ ఫొటోస్ సగం సగం పెట్టున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వెళ్ళి చూడొచ్చు మీరు. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే పక్కకి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఫొటోస్ అన్నీ. చాలా బాగుందండి. లోపల పాత హీరోయిన్ ఫొటోస్, టైటానిక్ హీరోయిన్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా పెట్టున్నారనమాట. చాలా బాగుంది అది కూడా చూడ్డానికి. వేడిలో పిల్లలు ఆడుకోవడానికి చూడ్డానికి కూడా చాలా బాగుంది. వాటర్ ఫాల్ అనమాట. అందులో ఎవరు దిగొద్దు, జస్ట్ బయట నుంచే చూసుకోవాలి. ఫొటోస్ వీడియోలు చేసుకోవాలి అంతే. లోపలికి అలో ఉండదు వాటర్లోకి, జస్ట్ బయట నుంచే చూసుకోవాలి. ఒకసారి వెళ్ళి ట్రై చేయొచ్చు మీరు. చూసారా ఎంత బాగుంది. చుట్టూ వాటర్ ఫాల్కి సంబంధించిన ఫొటోసే పెట్టున్నారు. ఈ ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుందన్నమాట.
చిన్న సైజు స్విమ్మింగ్ పూల్ లాగా రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి. అంటే టైటానిక్ షిప్ పక్కకి వాటర్ ఏం లేదనా అని అనుకుంటారేమో అని జనాలు ఏదో అలాగా డెకరేషన్ చేస్తున్నారు అక్కడ వాటర్ ఫాల్ లాగా. జనాలు అది కూడా అలాగా అక్కడ నిల్చొని ఫోటోలు దిగుంటున్నారు. ఇవి కూడా బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అనమాట. వాటర్ ఫాల్ ఫొటోస్ పెట్టున్నారు. టైటానిక్ అంటే ఆ చుట్టుపక్కల అలాగే ఉంటుంది కదా, అలాగే పెట్టున్నారు. మేము ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రీలో ఇలాగన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. కర్టన్స్, బెడ్షీట్లు, గర్ల్స్కి కావాల్సినవి, గాజులు, డ్రెస్సెస్ ఏవి కావాలంటే అవి చూడొచ్చు. కాకపోతే ఒకటైతే చెప్పగలను, ఎగ్జిబిషన్లో అయితే మనం బయట తీసుకునే దానికంటే ఎగ్జిబిషన్లో 100 రూపీస్ ఎక్కువనే ఉంటుంది. బయట మనం తీసుకునే 200కి ఇక్కడ 300 ఇస్తాడు. ఒక పెప్సీ వచ్చేసి బయట మనం 60 రూపీస్ కొంటే ఇక్కడ 100 రూపీస్ తీసుకుంటాడు. చూడ్డానికే వెళ్ళాలి కానీ ఇక్కడ ఏం కొనడానికి అంత లేదు, ఎక్కువ కాస్టే ఉన్నాయి అన్నీ. మా పిల్లలైతే అక్కడ బొమ్మలు అని ఏడిస్తే ఏదో ఒక 2 బొమ్మలు కొనిచ్చామండి. ఏవో గర్ల్స్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను అంతే. చూసారా, ఈ ఎగ్జిబిషన్ మొత్తం జనాలు బాగా నిండిపోయారు. పిల్లలకి ఆడుకోవడానికి జెయింట్ వీళ్ళు, తినడానికి ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటుంది. కానీ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. బయట మంచూరియా మీరు 60 రూపీస్కి తింటే ఇక్కడ 150 రూపీస్ ప్లేట్ ఇస్తాడు. ఇంకా చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారు. పిల్లలకి ఆడుకోవాల్సినవన్నీ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇది వచ్చేసి కేపీహెచ్పి సృజన మాల్, అంటే పాత ఫోరం మాల్ ఉంటుంది కదా, దాని పక్కనే అనమాట ఎగ్జిబిషన్. మేబీ ఇది తొందరలో క్లోజ్ అయిపోతుందేమో, సమ్మర్ వరకే ఉంచుతారని అనుకుంటున్నాను. చూడాల్సిన వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. మినీ అయోధ్య చూడలేని వాళ్ళు వెళ్ళి ఇక్కడ చూడొచ్చు. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారా, ఇలా ఉంటుందన్నమాట ఎగ్జిబిషన్. ఇది అయోధ్య టెంపుల్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అనమాట. మీకు నచ్చుతుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఒకసారి వెళ్ళి ట్రై చేయండి.